సొంత మంత్రి ధర్మన ప్రసాదరావు గారు శ్రీకాకుళంలో కడప నుంచి రౌడీలు తీసుకుని వచ్చి భూ కబ్జాలు అన్ని చేస్తున్నారని చెప్పి సొంత మినిస్టరే చెప్పారు. దాని పేరు మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఈ రాష్ట్రంలో అనేక మంది పేదల భూముల్ని కబ్జా చేస్తూ, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తూ వాళ్ళ పేర్లపైన మార్చుకుంటూ ఉన్నారు. అది ఈరోజు ఒక్కరోజు పరిస్థితి కాదు, ఎన్నో రోజులుగా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఉత్తరాంధ్ర పైన కొంతమంది కడప రెట్లు పెత్తనం చలాయిస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పండి. అది ఎవరిని ఉద్దేశించి? విజయసాయి రెడ్డి గారిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్ర పైన పెత్తనం చలాయిస్తూ ఉన్నారు. అక్కడ ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, ఇంకా అదేవిధంగా అక్కడ అనేక ఆక్రమణలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది గమనించారు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఏమైందంటే వీళ్ళకే, వాళ్ళ పార్టీ నాయకులకే ఏంట్రా మనకి నసా, మన ప్రాంతంలో మన ప్రజలు మనల్ని నోట్లేసి గెలిపిస్తే ఇక్కడ మనం పరిపాలన చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గం వాళ్ళని, తన సొంత వ్యక్తులను తీసుకొని వచ్చి, తన సొంత ప్రాంతం వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మన నెత్తిన పైన రుద్దుతాడేంద్రా. ఈరోజు ఏదన్నా మనం మంచి పని చేయాలన్నా వాళ్ళ ఆదేశాలతో పని చేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళేమో దోచుకు తింటున్నారు. ఇక్కడ మన ప్రజలకి ఏమన్నా మంచి చేద్దామన్నా మంచి చేసే పరిస్థితిలో మనం ఈరోజు లేము. ఇతను ఒక డిక్టేటర్లా అయిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను ఎలా గద్దె దించాలరా అయ్యా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అసహనం ఎక్కువైపోయి ఈరోజు బయట ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక దెబ్బ కొడితే సరేలేరా మనోడే అంటాం, 2 దెబ్బలు కొడితే సరేలే మనోడే అనుకుంటాం. ఊరికే పటపట కొడతా ఉంటే తిరిగి ఒక పెద్ద దెబ్బ కొడతాడు. ఆ విధంగా ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఎన్ని రోజులు ఓర్చుకుంటాడు? అతను విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏంటి మన పైన పెత్తనం అని. అందుకని ఈరోజు డైరెక్ట్గా అనేసాడు. ఈ విధంగా కడప రెడ్లు కొంతమంది వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారని. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను బీసీలకు రాజ్యాధికారం అంటాడు కదా, నువ్వు ఎక్కడిచ్చావు బీసీలకి? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, విజయనగరం జిల్లాలో కావచ్చు, విశాఖపట్నం జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ప్రోత్సహించాడు. ఈరోజు నువ్వెందుకు నీ రెడ్లను తీసుకొని వచ్చి పెట్టావు? దానికి సమాధానం చెప్పమన్నాడు. సమాధానం చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ చేత పెత్తనం జలాయిస్తూ, వీళ్ళ చేత పెత్తనం చేయిస్తూ అక్కడుండే బడుగు బలహీన వర్గాల్ని అనగదొక్కుతూ ఉన్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకని అక్కడుండే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు, ఈ జగన్ రెడ్డికి మనం ఒక అవకాశం అని ఇస్తే ఇతను ఏం చేశాడో తెలుసా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తితిలి తుఫాన్ వచ్చినప్పుడు మనకు అండగా నిలబడి, మనకు భరోసాగా నిలబడితే ఇతనేమో పక్క రాష్ట్రంలో సినిమాకి వెళ్ళాడు. హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మన కోసం కష్టపడితే ఇతనేం కనీసం మనల్ని పట్టించుకోలేదు. మన ఉత్తరాంధ్రకి చంద్రబాబు నాయుడు గారు మిలీనియం టవర్సు, అదేవిధంగా అభివృద్ధి చేస్తూ విశాఖపట్నం పోర్ట్ను అభివృద్ధి చేయడం కావచ్చు, ఐఏఎం కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడుండే మన మత్స్యకారులకు అందరికీ అండగా నిలబడితే చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను ఆదుకుంటా అన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని గాలి కొదిలేసి మన మత్స్యకారులకు కనీసం ఇన్సూరెన్స్ కల్పించడం లేదు. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్గా మార్చేశాడు. విజయనగరం జిల్లాలో మన దేవాలయాల్లో ఎవరినో కడప నుంచి రెడ్లను తీసుకొని వచ్చి వాళ్ళ చేత దౌర్జన్యం చేయిస్తూ మన దేవాలయ భూములను లాక్కుంటూ ఉన్నాడు. అందుకని మనందరం ఏకతాటిపైకి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని, తన బంధువర్గాన్ని మొత్తాన్ని ఉత్తరాంధ్ర నుంచి తరిమి కొడదాం. ఉత్తరాంధ్ర మొత్తం జగన్మోహన్ రెడ్డిని క్లీన్ బౌల్ చేసి తెలుగుదేశం పార్టీకి క్లీన్ మెజారిటీ, పూర్తి మెజారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు.